సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్కి సంబంధించి సెకండ్ లెసన్లో ఉన్న సెకండ్ పార్ట్ అయితే చెప్పుకుందాం. ఆల్రెడీ మనం వొకాబులరీ అంతా కూడా ఒక పార్ట్లోని మీనింగ్స్ అలాగే ఆథర్ గురించి ఒక పార్ట్లో చెప్పుకున్నాం కదా. సో ఇవాళ గ్రామర్ పార్ట్లో చెప్పుకుందాం. అంటే చాలా ఎక్కువగా ఉండడం వల్ల వీడియో అనేది మరీ చాలా లెందీ అయిపోతుంది కాబట్టి 2 పార్ట్స్లో అయితే మనం చెప్పుకుందాం. సో లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటి వరకు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ది ప్లే అండ్ నోటీస్ ద అండర్లైన్డ్ వర్డ్స్. ఇక్కడ చూడండి, షీ విల్ కమ్ ఫాస్ట్ ఇనఫ్ ఆఫ్టర్ హర్ షేర్ ఆఫ్ వాట్ అవర్ ఫాదర్ హ్యాస్ లెఫ్ట్. Mr. Slatters does not enough money to buy the birva. In both the sentences, enough is underlined. Enough means sufficient. In a sentence, enough is used after adjectives, adverbs or verbs as an adverb and before nouns as a determiner. సో ఇక్కడ ఇనఫ్ అనేది మనకి రెండు, అంటే ఇక్కడ చూస్తే ఫాస్ట్ అనే యాడ్జెక్టివ్ తర్వాత మనకి ఇనఫ్ అనేది యాడ్ అయింది. అలాగే ఇక్కడ చూస్తే మనకి నౌన్ ముందు ఏదైతే నౌన్ అనేది ఉన్నదో నౌన్ ముందు ఇనఫ్ అనేది యాడ్ అయింది. అయితే ఇక్కడ మన సెకండ్ సెంటెన్స్లో చూసుకుంటే ఇనఫ్ మనీ అంటే సఫిషియంట్, అంటే తగినంత మనీ లేకపోవడం వల్ల బీరువా అనేది కొనలేకపోయాం అనే అర్థం వస్తుంది అనమాట. సో అక్కడ కూడా ఇనఫ్ అంటే సఫిషియంట్, అక్కడ కూడా తగినంత లేకపోవడం అనే మీనింగ్ అనేది వస్తుంది. కాకపోతే అక్కడ వచ్చిన అంటే దాని ముందు ఏదైతే యాడ్జెక్టివ్ అంటే లేకపోతే యాడ్జెక్టివా లేకపోతే యాడ్వర్బా వెర్బా దాన్ని బట్టి ఆ యొక్క అంటే యాడ్జెక్టివ్ ముందు కానీ యాడ్జెక్టివ్ తర్వాత కానీ లేదంటే యాడ్వర్బ్ తర్వాత కానీ వెర్బ్ తర్వాత కానీ అది కనుక వస్తే అది మనకి ఏంటంటే యాడ్వర్బ్ కింద అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇనఫ్ అనేది యాడ్జెక్టివ్ తర్వాత కానీ యాడ్వర్బ్ తర్వాత కానీ వెర్బ్ తర్వాత కానీ వచ్చినట్టయితే దాన్ని మనం యాడ్వర్బ్ కింద తీసుకుంటామంట. అదే ఒకవేళ నౌన్ ముందు కనుక వచ్చినట్టయితే మనం దాన్ని డిటర్మైనర్ కింద తీసుకుంటామంట. సో అది మనకి అయితే ఇక్కడ చూడండి, నౌ డిసైడ్ వెదర్ ఇనఫ్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ యాడ్జెక్టివ్ ఆర్ అన్ యాడ్వర్బ్. అంటే ఇక్కడ ఈ సెంటెన్సెస్లో మనకి అది యాడ్జెక్టివ్ కింద యూజ్ చేశారా లేకపోతే యాడ్వర్బ్ కింద యూజ్ చేశారా అని అడుగుతున్నాడు. సో చూద్దాం. దిస్ హౌస్ ఈజ్ నాట్ బిగ్ ఇనఫ్ ఫర్ మీ, అంటే ఇది నాకు అంత సరిపడినంతగా లేదు ఈ హౌస్ అనేది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇనఫ్ ముందు వెనక ఏమున్నాయి చూడండి. సో బిగ్ అనేది ఉన్నది, అంటే ఇక్కడ బిగ్ అనేది మనకి ఏంటంటే యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్ తర్వాత వచ్చింది కాబట్టి సో యాడ్జెక్టివ్ ఇనఫ్ అనేది ఇక్కడ యాడ్వర్బ్ కింద పనిచేస్తుంది అనమాట. సో యాడ్జెక్టివ్ తర్వాత అనేది వచ్చింది కాబట్టి ఇది మనకి ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఇనఫ్ అనేది యాడ్వర్బ్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. అలాగే వీ డిడ్ నాట్ లీవ్ ఎర్లీ ఇనఫ్, ఇక్కడ కూడా మనకి లీవ్ అనేది ఏంటి వెర్బ్. సో వెర్బ్కి యాడ్ అయింది కాబట్టి ఇది ఎర్లీ అనేది యాడ్వర్బ్ అనేది అవుతుంది. సో ఎర్లీకి ఇక్కడ యాడ్వర్బ్కి యాడ్ అయింది కాబట్టి ఇది ఏమవుతుందంటే యాడ్వర్బ్ అనేది అవుతుంది. ఇక్కడ కూడా మనకి ఇనఫ్ అనేది యాడ్వర్బ్ అనేది అవుతుంది. అలాగే థర్డ్లో చూస్తే ఐ వాజ్ నాట్ ట్రైన్డ్ ఇనఫ్ ఫర్ ది గేమ్. ఇక్కడ చూడండి, ట్రైన్డ్ అనేది ఏంటి మనకి వెర్బ్. సో వెర్బ్ తర్వాత వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుందంటే యాడ్వర్బే అవుతుంది. అలాగే ఫోర్త్ వన్ చూస్తే ఈజ్ దేర్ ఇనఫ్ రూమ్ ఫర్ మీ, ఇక్కడ నాకు ఏమైనా రూమ్ అనేది ఉందా అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇనఫ్ రూమ్ అంటే నౌన్, రూమ్ అనేది ఏంటి మనకి నౌన్. సో నౌన్ ముందు అనేది ఉన్నది కాబట్టి ఇక్కడ మనకి ఇది ఏమవుతుందంటే ఇనఫ్ అనేది యాడ్జెక్టివ్ అనేది అవుతుంది. సో నౌన్ గురించి తెలియజేస్తుంది కాబట్టి యాడ్జెక్టివ్ అనేది అవుతుంది. అలాగే ఐ డు నాట్ హ్యావ్ ఇనఫ్ క్లాత్స్ ఫర్ మై జర్నీ, అలాగే ఇక్కడ క్లాత్స్ అంటే ఏంటి మనకి నౌన్. సో నౌన్ ముందు అనేది ఉన్నది కాబట్టి ఇక్కడ యాడ్జెక్టివ్ అనేది అవుతుంది ఇనఫ్. సో ఈ విధంగా మనకి కొన్ని చోట్ల అది యాడ్వర్బ్ గాను కొన్ని చోట్ల యాడ్జెక్టివ్ గాను అది మనకి యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే
కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ఇనఫ్ ఆర్ నాట్ ఇనఫ్ అండ్ వన్ ఆఫ్ ది వర్డ్స్ గివెన్ ఇన్ ది లిస్ట్ బిలో అని ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చూస్తే హరీష్ వాంట్స్ టు బి ఎ గ్రేట్ రెజ్లర్ బట్ హీ ఈజ్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ అని రాయొచ్చు. ఎందుకంటే అతను ఒక మంచి రెజ్లర్ అనేది అవ్వాలనుకుంటున్నాడు, బట్ అతనికి తగినంత శక్తి అనేది లేదు, అతను అంత స్ట్రాంగ్గా ఏమీ ఉండడు అని. సో ఇక్కడ ఏంటి, హీఈస్ నాట్ ఇనఫ్ స్ట్రాంగ్ అనేది రాస్తాం. ఇక్కడ మనకి ఇనఫ్తో కానీ నాట్ ఇనఫ్తో కానీ రాయమన్నాడు కాబట్టి. అలాగే ఐ వాంట్ టు సిట్ అండ్ వాచ్ టీవీ బట్ ఐ జస్ట్ డు నాట్ హ్యావ్, ఇక్కడ చూడండి ఏది అవుతుందో, ఫాస్ట్ అవ్వదు, స్వీట్ అవ్వదు, మనీ అవ్వదు, ఓల్డ్ వామ్ బెడ్స్ హార్డ్ వాటర్ ఇవేం కూడా అవ్వవు, టైం అనేది అవుతుంది. సో అతనికి చూడాలని ఉంది, కాకపోతే అతని దగ్గర టైం అనేది లేదు. సో ఐ వాంట్ టు సిట్ అండ్ వాచ్ టీవీ బట్ ఐ జస్ట్ డు నాట్ హ్యావ్ ఇనఫ్ టైం. సో ఇక్కడ ఆల్రెడీ నాట్ అనేది ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ మనం ఇనఫ్ టైం అనేది రాస్తాం. అలాగే థర్డ్ వన్, హీ ట్రైడ్ టు విన్ ద రేస్ బట్ హీ కేమ్ థర్డ్ యాజ్ హీ వాజ్ నాట్, ఎందుకు రేస్లో థర్డ్ వచ్చాడంటే ఇక్కడ చూడండి ఏది మనకి సూట్ అవుతుంది, ఫాస్ట్ అనేది సూట్ అవుతుంది. సో హీ వాజ్ నాట్ ఫాస్ట్ ఇనఫ్, ఆల్రెడీ ఇక్కడ నాట్ అనేది ఇచ్చాడు కాబట్టి ఫాస్ట్ ఇనఫ్ అనేది రాస్తాం. అలాగే ఫోర్త్ వన్ చూస్తే దిస్ బాత్ ఈజ్ ఫ్రీజింగ్ ద వాటర్ ఈజ్ నాట్ వామ్ ఇనఫ్. సో ఇక్కడ మనకి వామ్ అనేది ఉంది కాబట్టి అంటే చాలా చల్లగా ఉన్నాయి, అంటే కొంచెం కూడా వేడిగా లేవు అనేది అర్థం. సో ది వాటర్ ఈజ్ నాట్ వామ్ ఇనఫ్. We had to sleep on the floor as there were not enough beds. మనం అంటే వాళ్ళు గచ్చు పైన పడుకోవడానికి కారణం ఏంటంటే సరిపడినంత బెడ్స్ లేకపోవడం వల్ల. సో ఫ్లోర్ దేర్ వేర్ నాట్ ఇనఫ్ బెడ్స్. అది ఇఫ్ సుజాత డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ వాటర్ ఐ కెన్ లెండ్ హెర్. సో ఇక్కడ ఇఫ్ సుజాత డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ వాటర్ అనేది వస్తుంది. అలాగే వాసవి ఈజ్ నాట్, ఇంకా మిగిలింది ఏంటి మనకి ఓల్డ్ ఇనఫ్ టు బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ క్లబ్, షీ మస్ట్ బి అట్లీస్ట్ 18 years ఆఫ్ ఏజ్ టు జాయిన్. సో ఇక్కడ నాట్ అనేది ఇచ్చాడు కాబట్టి మనం ఓల్డ్ ఇనఫ్ అనేది రాస్తాం. సో ఈ విధంగా ఈ బ్లాంక్స్ అనేది ఫిల్ చేసాం. సో నెక్స్ట్ టాపిక్ చూస్తే, సో 2 ఉన్నాయండి ఇంకా. ఈజ్ this coffee sweet enough for you? Would you like some more sugar? అంటే ఆ స్వీట్ అనేది నీకు సరిపోయిందా లేదా ఇంకొంచెం షుగర్ అనేది కావాలా అని అడుగుతున్నారు. డూ యూ థింక్ హీ హ్యాస్ స్టడీడ్ హార్డ్ ఇనఫ్ టు పాస్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్? అతను చాలా కష్టపడే చదువుతున్నాడు ఎందుకంటే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వడానికి. సో అక్కడ హార్డ్ ఇనఫ్ అనేది రాసామన్నమాట. సో ఇప్పుడు తర్వాత టాపిక్ కనుక చూస్తే మనకి ఆర్టికల్స్కి సంబంధించి, అంటే ఏ యాన్ ద అనేవి మనం వేటి ముందు యూజ్ చేయాలి లేకపోతే లేదని. We generally use articles a, an and the before common nouns, but in some cases articles are not used before them. Read the following sentences from the play The Deer Departed and notice the underlined common nouns. ఇక్కడ ఏమంటున్నాడంటే మామూలుగా అయితే ఆర్టికల్స్ అన్నిటిపైన యూజ్ చేస్తాం, కాకపోతే కొన్నింటిపైన ఆర్టికల్స్ అనేవి యూజ్ చేయం కదా, అవి ఏంటో ఇక్కడ చూద్దాం అంటున్నాడు. He went out soon after breakfast to pay his insurance and when we had finished dinner I thought I had take up a bit of something on a tray. ఇక్కడ చూడండి ఇన్ ది అబౌవ్ సెంటెన్సెస్ ద అండర్లైన్డ్ కామన్ నౌన్స్ అంటే బ్రేక్ఫాస్ట్, డిన్నర్ రిఫర్ టు ది నేమ్స్ ఆఫ్ మీల్స్ అండ్ ఫుడ్. అవి ఏం తెలియచేస్తున్నాయి అంటే ఫుడ్కి సంబంధించి లేదా మనం తినే ఆహార పదార్థాలకు సంబంధించి తెలియచేస్తున్నాయి. బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అనే నేమ్స్ ముందు మనకి ఎలాంటి ఆర్టికల్ రావు ఎందుకంటే అవి ఫుడ్కి అలాగే మీల్స్కి సంబంధించింది కాబట్టి. అలాగే
In primary and general sense, we don't use articles before the words that refer to the names of meals and food. సో అలాంటివి అంటే బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్, లంచ్, సప్పర్, పిజ్జా, ఫిష్ ఫ్రై, ఆమ్లెట్ ఇలాంటివన్నీ కూడా మనకి ఫుడ్కి సంబంధించినవి కాబట్టి ఇలాంటి వాటి ముందు ఎలాంటి ఆర్టికల్ అనేది మనకి రావడం అయితే జరగదు. సో ఇప్పుడు దా గురించి కనుక చూసినట్టయితే దా అనేది దా is not used in the primary sense. In a special or particular sense, the is used before them. అంటే ఇవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ కొన్ని టాపిక్స్ అనేవి ఇచ్చారు కదా, సో వీటన్నింటిలో కూడా కొన్ని స్పెషల్ కేసెస్లో అయితే దా అనేది యూజ్ చేయబడుతుంది. కానీ మామూలుగా ఇవి ఒరిజినల్గా ఇలా కనుక ఉన్నట్టయితే ఈ వర్డ్స్ అని కూడా సో వాటి ముందు ఎలాంటి ఆర్టికల్ అనేది అయితే యూజ్ చేయరు. సో అలాంటివి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. బిఫోర్ ప్రాపర్ నౌన్స్ అంటే ఏంటి, మనకి పర్టికులర్ పర్సన్ గురించి లేదంటే పర్టికులర్ దాని గురించి తెలియచేసేది ప్రాపర్ నౌన్స్. ఇక్కడ చూడండి, రామ, సీత, మోహన్, రమ్య, ఇండియా అలా ఒక పర్టికులర్ నేమ్ గురించి తెలియచేస్తున్నాయి కాబట్టి ఇలాంటి ప్రాపర్ నౌన్స్ ముందు దా అనే ఆర్టికల్ అయితే రాదు. బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అండ్ మెటీరియల్ నౌన్స్ అంటే హానెస్టీ, బ్యూటీ. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటి, ముందు మనకి కంటికి కనిపించినవి అంటే హానెస్టీ, బ్యూటీ అలా అన్నమాట. పోయిట్రీ ఇలాంటివన్నీ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కింద మనం చెప్పుకుంటాం. అలాగే మెటీరియల్ నౌన్స్ అంటే ఐరన్, గోల్డ్, రైస్ ఇలా ఏదైనా మెటీరియల్ నౌన్స్ అనేవి అవుతాయి. సో ఈ అబ్స్ట్రాక్ట్ అలాగే మెటీరియల్ నౌన్స్ ముందు ద అనేది అయితే మనం యూజ్ చేయమంట. అలాగే బిఫోర్ ద వర్డ్స్ మ్యాన్, ఉమెన్, సొసైటీ, హెవెన్ అండ్ హెల్ ఇలాంటి వాటి ముందు కూడా మనం ఎలాంటి ఆర్టికల్స్ అంటే ద అనే ఆర్టికల్ అనేది యూజ్ చేయము. బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ డిసీజెస్, గేమ్స్, స్పోర్ట్స్, సీజన్స్, డేస్, మంత్స్ అంటే ఫీవర్, క్రికెట్, సమ్మర్, ఏప్రిల్, మండే, సండే ఇలా అన్నమాట. ఇలాంటి వేటి ముందు కూడా మనం ద అనే ఆర్టికల్ అయితే యూజ్ చేయం. అలాగే బిఫోర్ ద వర్డ్ చర్చ్, జైల్, ప్రిజన్, స్కూల్, కాలేజ్, మార్కెట్, హాస్పిటల్, ఆఫీస్, యూనివర్సిటీ, టెంపుల్, మస్క్యూ, బ్యాంక్, హోమ్, నర్సింగ్ హోమ్ ఇలాంటి వాటి ముందు కూడా మనం ద అనే ఆర్టికల్ అయితే యూజ్ చేయమంట. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బిఫోర్ ప్లూరల్ నౌన్స్ అంటే ఎక్కువ ఉన్న వాటికి, ఇప్పుడు బుక్స్, పెన్స్, పీపుల్స్, విలేజెస్ ఇలా ఉన్న వాటికి ప్లూరల్ నౌన్స్ ఏవైతే ఉంటాయో వాటి ముందు కూడా దా అనేది మనం యూజ్ చేయము. అలాగే బిఫోర్ ద వర్డ్స్ రిఫరింగ్ టు రిలేషన్స్ అంటే రిలేషన్స్ సంబంధాల గురించి తెలియజేసేవి అంటే మదర్ కానీ, ఫాదర్, బ్రదర్, సిస్టర్, ఆంటీ ఇలా రిలేషన్స్ గురించి తెలియజేసేటప్పుడు కూడా మనం ద అనే ఆర్టికల్ అయితే యూజ్ చేయం. అలాగే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ముందు కూడా మనం ఎలాంటి ఆర్టికల్ అనేది యూజ్ చేయం. ఇన్ సర్టెన్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఫ్రేజెస్ అంటే క్యాచ్ ఫైర్, సెండ్ వర్డ్, సెట్ సెయిల్, సెట్ ఫుట్, ఎట్ హోమ్, ఇన్ హ్యాండ్, ఇన్ డెప్ట్, బై కార్, ఎట్ నైట్, ఆన్ డిమాండ్, ఆన్ ఎర్త్, ఆన్ ఫుట్. సో వీటి ముందు మనం ఎలాంటి అంటే ఆర్టికల్స్ అనేవి మనం యూజ్ చేయము. నెక్స్ట్ టాపిక్ కనుక చూస్తే మనకి కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అంటే అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. విక్టోరియా డ్రెస్డ్ అకార్డింగ్ టు హర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్స్. You both say that because of what I have told you about leaving my money. It was here instead of in his room. సో ఇక్కడ చూడండి, ఆఫ్ టు అలాంటి ప్రిపోజిషన్స్ అనేవి ఉన్నాయి. వాటి ముందు కొన్ని వర్డ్స్ అనేవి కలిపి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ద అండర్లైన్డ్ ఫ్రేజెస్ ఆర్ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. ద ఫాలోయింగ్ ఆర్ సమ్ మోర్ ఇంపార్టెంట్ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్, దేర్ మీనింగ్స్ ఆర్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు, బికాజ్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్ ఇవన్నీ కూడా మనకి ఫ్రేజెస్ అనేవి అవుతాయి. ఎందుకు అంటే అవి మనకి దాని ముందు కానీ వెనక కానీ ఏమీ లేకుండా పూర్తి అర్థాన్ని అయితే ఇవ్వట్లేదు కదా. సో అలాగే ఇక్కడ కాంపౌండ్ ప్రిపోజిషనల్ అని ఎందుకన్నామంటే మనకి ఒక ప్రిపోజిషన్ అనేది యాడ్ అవుతుంది, అలాగే దానికి ముందు ఒక పదం అనేది కూడా యాడ్ అవుతుంది, ఏదైనా పదం. సో ఈ విధంగా ఏర్పడే వాటిని మనం కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అని
అంటాం. అయితే ఇక్కడ కొన్ని ఇచ్చాడు, అలాంటివి మనం చూద్దాం. అలాంగ్ విత్ అంటే టుగెదర్ విత్ అంటే కలిసి, లేకపోతే నాతో పాటుగా, లేకపోతే కలిసి అని, లేకపోతే నాతో పాటుగా అని అలాంటి అర్థాలు అయితే వస్తాయి. సో నెక్స్ట్ చూస్తే ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే బికాజ్ ఆఫ్ అంటే ఆ కారణం చేత, అందువలన, అలాంటి కారణం చేత అనే అర్థం వస్తుంది. బై మీన్స్ ఆఫ్ అంటే త్రూ ది ఏజెన్సీ ఆఫ్ అంటే బై మీన్స్ ఆఫ్ అంటే అందువలన అంటే ఆ విధంగా అనే అర్థం వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ అంటే సెపరేట్ ఫ్రమ్ దాని నుంచి వేరుగా అని. హెడ్ ఆఫ్ అంటే ఏదైనా అనుకున్న దానికంటే ముందుగా అని అర్థం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే మన ముందు అని, లొకేటెడ్ బిఫోర్ ముందుగా అని అర్థం వస్తుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే యాజ్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్, ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే దానికి బదులుగా, ఆ ప్లేస్కి బదులుగా అంటే అందులో ఉన్నదానికి బదులుగా అని అర్థం. ఇన్ స్పైట్ ఆఫ్ అంటే రిగార్డింగ్ ది డిఫికల్టీ అంటే ఇన్ స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ, ఎన్ని ఆటంకాలు అనేవి ఎదురైనప్పటికీ అలాంటి అర్థం. ఇన్ కేస్ ఆఫ్ అంటే ఇన్ ది ఈవెంట్ ఆఫ్ అంటే అలాంటి సందర్భంలోను కానీ, అలాంటి సమయంలో కానీ అలా అన్నమాట. బై వే ఆఫ్ అంటే వయా అంటే గుండా, దాని గుండా అని అర్థం. డ్యూ టు అంటే అందుకు అంటే ఆ కారణం చేత అని అర్థం వస్తుంది. ఫర్ ది సేక్ ఆఫ్ అంటే ఫర్ ద గుడ్ ఆఫ్, ఫర్ ది సేక్ ఆఫ్ అంటే అందరి మంచి కోరడం, లేకపోతే ఆ కారణం చేత అని అర్థం. ఇన్ ఎడిషన్ టు అంటే దాంతో పాటుగా, అదనంగా అని అర్థం. ఇన్ అకార్డెన్స్ విత్ అంటే వాళ్ళు చెప్పినట్టుగా, ఎవరైనా చెప్పినట్టుగా అని అర్థం వస్తుంది. సో ఇవి మనకి కొన్ని కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అయితే. సో ఇక్కడ మనకి కొన్ని ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అనేవి ఇచ్చాడు, వాటి గురించి అయితే ఇప్పుడు చూద్దాం. ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవరల్ డేస్ డాష్ ది డెడ్ లైన్ అన్నాడు. సో ఇన్స్టెడ్ ఆఫ్ అంటే కాదు. అలాగే ఏ హెడ్ ఆఫ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, అనుకున్న దానికంటే ముందుగాని. అలాగే ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఏంటి, అయినప్పటికీ అని. సో ఇక్కడ ఏంటవుతుందంటే ఐ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ వర్క్ సెవరల్ డేస్ ద డెడ్ లైన్ అంటే ఆ యొక్క డెడ్ లైన్ కంటే ముందే పూర్తి చేసేసాడు అని ఏ హెడ్ ఆఫ్ అనేది వస్తుంది. అలాగే శ్రావణి గోస్ టు స్కూల్ డాష్ యమునా డైలీ అంటే శ్రావణి స్కూల్కి ఎవరితో కలిసి వెళ్తుంది, యమునాతో. సో ఇక్కడ ఏంటి, అకార్డింగ్ టు అనేది రాదు, ఇన్స్పైట్ ఆఫ్ అనేది కూడా రాదు. సో అలాంగ్ విత్ అనేది అంటే యమునాతో పాటుగా స్కూల్కి వెళ్తుంది అని. మై హౌస్ స్టాండ్స్ ఆల్ ది అదర్ హౌసెస్ ఇన్ ది స్ట్రీట్ యాజ్ ఇట్ ఈస్ బిగ్ ఇన్ సైజ్ అంటే అపార్ట్ ఫ్రమ్ అనే అర్థం అయితే వస్తుంది. అపార్ట్ ఫ్రమ్. మధు గాట్ ఏ గుడ్ జాబ్ డాష్ హిస్ ఓన్ ఎబిలిటీస్ అండ్ స్కిల్స్ అంటే ఇన్ ఎడిషన్ టు కాదు, ఇన్స్టెడ్ ఆఫ్ కాదు, బై మీన్స్ ఆఫ్ అనేది వస్తుంది. మధు గాట్ ఏ గుడ్ జాబ్ బై మీన్స్ ఆఫ్ హిజ్ ఓన్ ఎబిలిటీస్ అండ్ స్కిల్స్. ఇక్కడ బై మీన్స్ ఆఫ్ అంటే దానివల్ల, అతనికి మంచి ఎబిలిటీస్, స్కిల్స్ ఉండడం వల్ల గుడ్ జాబ్ అనేది వచ్చిందని. సో ఇక్కడ బై మీన్స్ ఆఫ్. షీ వాజ్ అనేబుల్ టు అటెండ్ ది పార్టీ డాష్ హర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్. ఇక్కడ ఏంటంటే డ్యూ టు అనేది వస్తుంది. హర్ మ్యారేజ్ ఎంగేజ్మెంట్ ఆమె యొక్క మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అనేది ఉండడం వల్ల తను పార్టీకి అటెండ్ అవ్వలేకపోయింది. సో డ్యూ టు. డాష్ ఫైర్ రింగ్ ది అలారం బెల్. సో ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ అనేది వస్తుంది. ఒకవేళ అక్కడ అగ్ని ప్రమాదం కనుక జరిగినట్టయితే అలారం అనేది మోగుతుంది అని అర్థం. సో ఇన్ కేస్ ఆఫ్. అలాగే శ్రీరామ్ కంటిన్యూడ్ హిజ్ బ్యాటింగ్ కేర్ఫుల్లీ డాష్ హిజ్ టీమ్తో హీ వాజ్ హంగ్రీ. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ది సేక్ ఆఫ్ అంటే అందరి మంచి కోరి అని అర్థం. అలా యూ షుడ్ కంప్లీట్ యువర్ బీఈడ్ డాష్ యువర్ బీఎస్సీ టు గెట్ ఏ టీచర్ జాబ్. ఇక్కడ చూడండి
ఇన్ ఎడిషన్ టు అంటే దాంతో పాటుగా. ద ఫిజికల్ డైరెక్టర్ ఆఫ్ అవర్ స్కూల్ సెలెక్టెడ్ మీ ఇన్ ప్లేస్ ఆఫ్ మై ఫ్రెండ్ గణేష్ ఫర్ టుమారోస్ మ్యాచ్. సో ఇక్కడ ఏంటి, ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే అతనికి బదులుగా, ఆ ప్లేస్లో అని అర్థం వస్తుంది. సో ఇవి మనకి కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్కి సంబంధించి. అలాగే డాష్ హిస్ పవర్టీ హీ కంప్లీటెడ్ హిస్ పిహెచ్డి ఇన్ ఇంగ్లీష్ అంటే ఇన్స్పైట్ ఆఫ్. ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఎన్ని బాధలు, ఎన్ని డిఫికల్టీస్ అనేవి ఎదురైనప్పటికీ అతని యొక్క పిహెచ్డి అనేది పూర్తి చేశాడు అని అర్థం వస్తుంది. సో ఇక్కడ మనకి ఇన్స్పైట్ ఆఫ్, ఇది మనకి కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. సో నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి లాంగ్వేజ్ ఫార్మ్స్ ఫంక్షన్స్ అని ఇచ్చాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఇట్స్ టైం అలాగే ప్లస్ సింపుల్ పాస్ట్ వర్బ్ అని. సో దీని యొక్క ఫార్మేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఇట్స్ టైం ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 అనేది ఉంటుంది. వర్బ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంటుంది. సో ఇట్స్ టైం సబ్జెక్ట్ వర్బ్ యొక్క పాస్ట్ రూపం అనేది ఉంటుంది. చూద్దాం. ఇట్స్ క్వైట్ టైమ్ యూ కేమ్ టు లివ్ విత్ అస్ అగైన్ అంటే ఇక్కడ క్వైట్ టైం అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, ద అండర్లైన్డ్ ఎక్స్ప్రెషన్ ఇట్స్ క్వైట్ టైం ప్లస్ సింపుల్ పాస్ట్ వర్బ్. ఇక్కడ కేమ్ అనేది V2 కదా. సో సింపుల్ పాస్ట్ వర్బ్ ఈజ్ యూజ్డ్ టు సే దాట్ సంథింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ అంటే ఏదైనా ఇంకా ఏం జరగలేదన్నమాట. బట్ ఇట్ షుడ్ బి హ్యాపెనింగ్ ఆర్ టు ఎక్స్ప్రెస్ దట్ సంథింగ్ షుడ్ బి డన్ అండ్ దట్ ఇట్ ఈజ్ ఆల్రెడీ ఏ లిటిల్ లేట్ అంటే అక్కడ ఆ సెంటెన్స్ దేని తెలియచేస్తుందంటే ఇంకా జరగలేదు కానీ ఆ యొక్క పని అనేది ఈ పాటికే జరిగిపోవాలి, కానీ ఇప్పటి వరకు కూడా అది జరగలేదు అని తెలియచేస్తుంది అనమాట. సో ఇక్కడ క్వైట్ టైమ్ యూ కేమ్ టు లివ్ విత్ అస్ అగైన్ అంటే మీరు మాతో కలిసి ఉండే సమయం అనేది వచ్చింది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇప్పటి వరకు మీరు మాతో కలిసి లేరు కదా, సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని ఆ యొక్క సెంటెన్స్ అనేది తెలియజేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నౌ ద సెంటెన్స్ కెన్ బీ అండర్స్టూడ్ యాజ్ ఇట్ ఈజ్ ఏ సూటబుల్ టైమ్ ఫర్ యూ టు లివ్ విత్ అస్ అంటే ఇదే సరైన సమయం మీరు ఇంకా మాతో కలిసి జీవించడానికి అని చెప్తుంది. అలాగే లేకపోతే ఇట్ ఈజ్ ఆల్రెడీ లేట్ దట్ యూ షుడ్ లివ్ విత్ అస్. ఇంకొక విధంగా ఎలా చెప్తున్నారంటే ఇప్పటికే చాలా చాలా లేట్ అనేది అయిపోయింది, ఈ పాటికే మేము కలిసి అనేది ఉండాలి, కాకపోతే ఇప్పటి వరకు అలా జరగలేదు, చాలా లేట్ అయిపోయిందని ఆ సెంటెన్స్ తెలియజేస్తుంది అనమాట. అంటే ఏదైనా పని జరగాలి కానీ ఆ పాటికే అది జరగకపోవడం వల్ల చాలా లేట్ అనేది అయ్యింది, కానీ జరగాలి అని ఒక మీనింగ్తో ఆ యొక్క సెంటెన్స్ ఇట్స్ టైమ్ అనేది ఇట్స్ క్వైట్ టైమ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ చూడండి నోట్లో ద ఎక్స్ప్రెషన్స్ ఇట్స్ క్వైట్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇట్స్ టైమ్ అండ్ ఇట్స్ అబౌట్ టైమ్ ఆల్ ఆర్ ద సేమ్, అవన్నీ కూడా మనకి ఒకటే మీనింగ్ని తెలియజేస్తాయి. ద యాడ్జెక్టివ్స్ హై ఆర్ క్వైట్ ఆర్ యూజ్డ్ టు మేక్ ది ఫీలింగ్ స్ట్రాంగర్ అంటే ఇట్స్ హై టైమ్ కానీ ఇట్స్ క్వైట్ టైమ్ అని చెప్పడం, అవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఆ ఎక్స్ప్రెస్ చేసే దాన్ని కొంచెం స్ట్రాంగ్గా ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. సో ఇక్కడ క్వైట్ టైం అంటే మీరు ఖచ్చితంగా మాతో పాటే ఉండాలి, ఇప్పటికే చాలా చాలా లేట్ అయిపోయిందని కొంచెం గట్టిగా చెప్పడం అనమాట. సో అది ఇట్స్ టైం అనేది యూజ్ చేసి మనం సెంటెన్సెస్ని ఫామ్ చేయడం. అయితే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చాడు, వాటికి సంబంధించి చూద్దాం. భవానీ యూజువల్లీ వేక్స్ అప్ అట్ 6 AM డైలీ, ఇట్ ఈస్ 6:15 AM నౌ. భవానీ నార్మల్గా అయితే మార్నింగ్ 6కి నిద్రలేస్తుందంట, కానీ 6:15 అయినా కూడా ఇప్పటి వరకు కూడా 6:15 అయినా కూడా నిద్ర లేవలేదు. భవానీ హ్యాస్ నాట్ వోకెన్ అప్ అట్, ఇప్పటి వరకు కూడా నిద్ర ఆమె లేవలేదంట. సో యూ ఫీల్ ఇట్ ఈజ్ ఆల్రెడీ లేట్, ఇప్పటికే అది చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఎక్స్ప్రెస్ యువర్ ఐడియా యూజింగ్ ఇట్స్ హై టైమ్. సో ఇక్కడ హై టైం అనేది యూజ్ చేసి ఇట్స్ హై టైం అనేది యూజ్ చేసి ఆ యొక్క సెంటెన్స్ని చెప్పమంటున్నాడు. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, జరగాల్సిన పని ఆ టైంకి జరగలేదు కదా, ఇప్పటి వరకు కూడా అది జరగలేదు, కానీ అది ఎప్పుడో అయిపోవాలి అని ఒక సందర్భంలో మనం ఇట్స్ టైం అనేది వాడుతున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, ఇట్స్ హై టైం అంటే ఇక్కడ చాలా టైం అనేది అయ్యింది, ఇట్స్ హై టైం భవానీ అనేది
మన సబ్జెక్ట్ కింద చెప్పుకుంటే తర్వాత ఏంటి రావాలి మనకి V2 వెర్బ్ అనేది సెకండ్ ఫామ్ రావాలి కాబట్టి వోకప్, భవానీ వోకప్. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఇట్స్ హై టైం భవానీ వోకప్ అంటే దాని అర్థం ఏంటి, భవానీ ఈ పాటికే నిద్ర లేవాలి కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా నిద్ర అనేది లేవలేదు అని ఆ సెంటెన్స్ తెలియజేస్తుంది. అలాగే యూ అండ్ యువర్ ఫ్రెండ్ హ్యావ్ స్పెండ్ మోర్ టైమ్ దెన్ యూ స్పెండ్ డైలీ ఇన్ ది ప్లే గ్రౌండ్ అంటే నువ్వు నీ ఫ్రెండ్ రోజు ప్లే గ్రౌండ్లో గడిపే సమయం కంటే చాలా ఎక్కువ సమయం గడిపేశారు. యూ ఫీల్ ఇట్ ఈజ్ లేట్ అండ్ బెటర్ టు గో హోమ్. నీకు అనిపించింది ఏమంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలని. సో వాట్ వుడ్ యూ సే టు యువర్ ఫ్రెండ్? యూజ్ ద ఎక్స్ప్రెషన్ ఇట్స్ టైమ్. ఆ విషయాన్ని నీ ఫ్రెండ్కి నువ్వు ఇట్స్ టైమ్ అనేది యూజ్ చేసి చెప్పమంటున్నాడు. సో ఇక్కడ మనకి ఏం చేస్తాం, ఇట్స్ టైమ్ వీ వెంట్ హోమ్. సో వెంట్ అనేది ఎందుకు మనకంటే V2 ఫామ్ కాబట్టి. సో ఇట్స్ టైమ్ వీ వెంట్ హోమ్ అంటే ఇప్పటికే చాలా లేట్ అనేది అయిపోయింది, మనం ప్లే గ్రౌండ్లోనే ఉండిపోయాం, మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి అని తెలియజేస్తుంది అనమాట ఇట్స్ టైమ్ వీ వెంట్ హోమ్ అనేది. అలాగే థర్డ్ వన్ చూస్తే యూ టు యువర్ ఫ్రెండ్ అంటే నువ్వు నీ ఫ్రెండ్తో చెప్తున్నావు ఏమనంటే యూ హ్యావ్ నాట్ థాట్ సీరియస్లీ అబౌట్ వాట్ యూ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్. అసలు నువ్వు నీ లైఫ్ గురించి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనే దాని గురించి నువ్వు సీరియస్గా ఆలోచించట్లేదు అని. సో దాన్ని మనల్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు అంటే ఇట్స్ హై టైమ్ అనే దాన్ని యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాస్తామంటే ఇట్స్ హై టైమ్, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, ఇట్స్ హై టైమ్ యూ థాట్ సీరియస్లీ. సో యూ థాట్ సీరియస్లీ అబౌట్, ఇక్కడ ఉన్నదే మనకి అబౌట్ వాట్ యూ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్ అనేది మనం రాస్తాం. అంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇప్పటికైనా సరే నువ్వు నీ లైఫ్లో ఒక మంచి డెసిషన్ అనేది తీసుకోక నీ లైఫ్ గురించి ఆలోచించు అని మనం చెప్పడం. సో ఫోర్త్ వన్ చూస్తే యువర్ ఫ్రెండ్ ప్రామిస్డ్ యూ టు మేక్ ఏ ఫోన్ కాల్ అట్ 7 AM బట్ యూ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ ఫోన్ కాల్ ఫ్రమ్ హిమ్ అట్ నౌ ఇట్ ఈస్ 7:30. నీ ఫ్రెండ్ నీకు 7కి కాల్ చేస్తాను అన్నాడు కానీ ఇప్పటి వరకు కూడా కాల్ చేయలేదు, ఇప్పుడు టైం ఎంత అయిందంటే 7:30 అయింది. సో దాన్ని మనల్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయమన్నాడు అంటే ఇట్స్ టైమ్ అనేది యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. అంటే ఇట్స్ టైమ్ హీ మేడ్ ఏ ఫోన్ కాల్ అని అనొచ్చు, ఇట్స్ టైమ్ హీ మేడ్ ఏ ఫోన్ కాల్ అనొచ్చు, లేదంటే మై ఫ్రెండ్ మేడ్ ఏ ఫోన్ కాల్ అని కూడా మనం అనొచ్చు. అంటే ఇంత సమయం అయింది, ఇప్పటి వరకు కూడా మన ఫ్రెండ్ అనేవాడు నాకు ఇంకా కాల్ అనేది చేయలేదు అని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ చూస్తే యువర్ ఫ్రెండ్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్ ఫర్ 5 months. నీ ఫ్రెండ్ 5 months నుంచి ఒక ప్రాజెక్ట్ పైన వర్క్ అయితే చేస్తున్నాడంట. బట్ హీ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ ఇట్ ఎట్. ఇప్పటి వరకు కూడా ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వలేదు. యూ ఫీల్ దాట్ యువర్ ఫ్రెండ్ షుడ్ టేక్ యువర్ హెల్ప్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ ఫాస్ట్. నువ్వేమనుకుంటున్నావు అంటే నీ హెల్ప్ అనేది తీసుకుంటే కొంచెం ఆ ప్రాజెక్ట్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది అని అనుకుంటున్నావు. సో దాన్ని మనల్ని అతనికి అడ్వైజ్ అనేది ఇవ్వమన్నాడు. దేన్ని యూజ్ చేసి ఇట్స్ టైమ్ అనేది యూజ్ చేసి నీకు అడ్వైజ్ అనేది ఇవ్వమన్నాడు. సో మనం ఎలా చెప్తాం, ఇట్స్ టైమ్ యూ టుక్, ఎందుకంటే V3 కాబట్టి యూ టుక్ మై హెల్ప్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ ఫాస్ట్. మనం కంప్లీట్ ది ప్రాజెక్ట్ ఫాస్ట్ అనేది రాస్తాం. ఇట్స్ టైమ్ యూ టుక్ మై హెల్ప్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఫాస్ట్. ఇప్పటికైనా ఏం లేదు, ఇప్పటికైనా నువ్వు నా హెల్ప్ అనేది తీసుకో, ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది అని ఇక్కడ మనకి చెప్తున్నాడు. సో ఇది మనకి ఇట్స్ టైమ్ ప్లస్ సింపుల్ పాస్ట్ వెర్బ్ని యూసేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ చూస్తే కనుక ద సింపుల్ పాస్ట్ అండ్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్. అయితే మనకి టెన్సెస్కి సంబంధించి సింపుల్ పాస్ట్ టెన్స్ని అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే మామూలుగా అయితే మన సింపుల్ పాస్ట్ అంటే ఏంటి, గతంలో జరిగిపోయిన పనుల గురించి చెప్తామని అనుకున్నాం. అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి చెప్తామని టెన్సెస్ చెప్పుకున్నప్పుడు ఆల్రెడీ అయితే చెప్పుకున్నాం. అయితే ఈ రెండింటికి తేడా ఏంటి
వేటిని ఎక్కడ ఎక్స్ప్రెస్ చేస్తామనేది ఈ టాపిక్లో అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో చూద్దాం. లుక్ ఎట్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ది లెసన్ ద డియర్ డిపార్టెడ్ లో మనకి 2 సెంటెన్సెస్ ఇచ్చాడు. దే హ్యావ్ స్టోలెన్ యువర్ క్లాక్ అండ్ బీర్వా. వాళ్ళు నీ యొక్క వస్తువులు అంటే క్లాక్ని బీర్వాని దొంగలించుకొని వెళ్ళిపోయారు అని ఫస్ట్ దాని మీనింగ్. నౌ కంపేర్ దిస్ సెంటెన్స్ విత్ ది ఫాలోయింగ్ సెంటెన్స్. ఆ సెంటెన్స్ని ఇప్పుడు కింద సెంటెన్స్తో కంపేర్ చేయమంటున్నాడు. చూద్దాం. దే స్నీక్డ్ ఇన్ టు యువర్ రూమ్ లైక్ థీవ్స్ ఇన్ ది నైట్ అండ్ స్టోల్ దెమ్ ఆఫ్టర్ యు వేర్ డెడ్. వాళ్ళు మీ రూమ్లోకి నైట్ టైం దొంగల్లా వచ్చారు. వచ్చిన తర్వాత ఎప్పుడైతే మీరు చనిపోయిన తర్వాత అవన్నీ తీసుకువెళ్ళిపోయారు అని అర్థం అనమాట. సో ఇక్కడ మనకి చూస్తే కనుక ఫస్ట్ సెంటెన్స్లో వాళ్ళు దొంగలించుకుపోయారు సామాన్లు అని ఇచ్చాడు. సెకండ్ సెంటెన్స్లో చూస్తే మీరు చనిపోయిన తర్వాత వాటిని దొంగలించుకొని వెళ్ళిపోయారు అని ఇచ్చాడు. అంటే ఇక్కడ పర్టికులర్ టైం అనేది మనకి మెన్షన్ చేయడం జరిగింది, అంతే కదా. ఇక్కడ మనకి టైం అనేది లేదు, వాళ్ళు దొంగలించుకొని వెళ్ళిపోయారు అన్నారు కానీ ఎప్పుడు ఏ సందర్భంలో అనేది మనకి చెప్పలేదు. ఇక్కడ కరెక్ట్గా ఒక స్పెసిఫిక్ టైం అనేది మెన్షన్ చేశారన్నమాట, వాళ్ళు చనిపోయిన తర్వాత తీసుకువెళ్ళిపోయారు అని. సో అది ఈ రెండింటికి తేడా. చూడండి, బోత్ ద సెంటెన్సెస్ ఎక్స్ప్రెస్ ఏ పాస్ట్ యాక్షన్. రెండు కూడా జరిగిపోయిన పనులనే తెలియజేస్తున్నాయి. అక్కడ దొంగలించుకొని వెళ్ళిపోయారు, ఇక్కడ దొంగలించుకొని వెళ్ళిపోయారు, అంటే రెండు కూడా పాస్ట్ యాక్షన్లే. ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ది సింపుల్ పాస్ట్ టెన్స్. అయితే ఫస్ట్ది మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోని, సెకండ్ది సింపుల్ పాస్ట్లోని ఉన్నదంటే ఎందుకో చూద్దాం. ఇన్ ది ఫస్ట్ సెంటెన్స్ ద టైమ్ ఆర్ ద ప్లేస్ ఆఫ్ యాక్షన్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఆర్ స్పెసిఫైడ్. ఫస్ట్ సెంటెన్స్లో మనకి టైం కానీ ఒక ప్లేస్ కానీ అక్కడ ఏమీ కూడా మనకి మెన్షన్ చేయలేదు. బట్ ఇన్ ది సెకండ్ సెంటెన్స్ ద టైమ్ ఆర్ ద ప్లేస్ ఆఫ్ అన్ యాక్షన్ ఈజ్ మెన్షన్. కానీ ఇక్కడ ఒక టైం అనేది మెన్షన్ చేశాడు, ఒక ప్లేస్ అనేది మెన్షన్ చేశాడు. వాళ్ళు నైట్ టైం రూమ్లోకి వచ్చారు, అలాగే తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత అవన్నీ దొంగలించుకెళ్ళిపోయారు అని ఒక టైం అనేది స్పెసిఫిక్ టైం అనేది మెన్షన్ చేశారు. కాబట్టి ఇక్కడ మనం ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నదని చెప్పుకున్నాం. ఇక్కడ టైం అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందని చెప్పుకున్నాం. సో ఇక్కడ యూ షుడ్ యూజ్ ది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వెన్ ద టైమ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఆర్ నాట్ స్పెసిఫైడ్ అండ్ ఇట్ షోస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది పాస్ట్ యాక్షన్ ఆన్ ది ప్రెజెంట్. సో ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎప్పుడు వాడాలి అని చెప్తున్నాడంటే, మనకి టైం అనేది అంత ఇంపార్టెంట్ కాదు, లేదంటే మనం పర్టికులర్ టైంని ఎక్స్ప్రెస్ చేయలేని సందర్భంలో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది వాడుతాము అని చెప్తున్నాడు. అలాగే వీ షుడ్ యూజ్ ది సింపుల్ పాస్ట్ టెన్స్ వెన్ డీటెయిల్స్ అబౌట్ ద టైమ్ ఆర్ ప్లేస్ దట్ అన్ యాక్షన్ అకర్డ్ ఆర్ గివెన్ ఆర్ స్పెసిఫైడ్. ఆ పని జరిగినప్పుడు స్పెసిఫిక్ టైంని కానీ ప్లేస్ని కానీ మనం ఆ సందర్భంలో కనుక చెప్పినట్టయితే దాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తామని చెప్తున్నాడు. సో స్పెసిఫిక్ టైం అనేది ఎక్స్ప్రెస్ చేస్తే అది సింపుల్ పాస్ట్ అవుతుంది. ఏ టైం అనేది ఎక్స్ప్రెస్ చేయకపోతే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం చెప్తాం. సో ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క యూజెస్ ఏంటో చూద్దాం. ద సింపుల్ పాస్ట్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ టు పాస్ట్ యాక్షన్స్ ఆర్ ఈవెంట్స్. అది మనందరికీ తెలిసిందే. ఏదైతే గతంలో జరిగిపోయిన యాక్షన్స్ ఉంటాయో వాటిని తెలియచేయడానికి మనం సింపుల్ పాస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, హీ పాస్డ్ హిజ్ ఎగ్జామినేషన్ ఇన్ 2013. 2013లో అతని యొక్క ఎగ్జామ్ అనేది పాస్ అయ్యాడని చెప్తున్నాం. అలాగే ఐ విజిటెడ్ ఢిల్లీ లాస్ట్ మంత్ నేను ఢిల్లీ అనేది వెళ్ళొచ్చాను. అంటే ఇక్కడ లాస్ట్ మంత్ అన్నాడు, ఇందాక 2013 అన్నాడు. సో అవన్నీ ఏంటి, మనకి టైంని కరెక్ట్గా ఇండికేట్ చేస్తున్నాయి అన్నమాట. రాజు మెట్ హిజ్ ఫ్రెండ్ ఎస్టర్డే రాజు అతని యొక్క ఫ్రెండ్ని మీట్ అయ్యాడని. సో అది కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లోనే. అలాగే సెకండ్ యూసేజ్ చూస్తే ద సింపుల్ పాస్ట్ ఫామ్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ టు రిఫర్ టు ది ప్రెజెంట్ టైమ్. దిస్ ఈజ్ ఏ స్పెషల్ కేస్ ఆఫ్ ది use of the simple past form with verbs like want, wonder, hope, think to make an utterance more polite or tactful. ఇక్కడ ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్ని మనం ఇంకొక విధంగా ఎలా యూస్ చేస్తామంటే,
ప్రెజెంట్ టైంని తెలుపుతున్నట్టు ఉంటాయి, కానీ అవి పాస్ట్ టెన్స్లోనే ఉంటూ ప్రెజెంట్ టైంలో అవి జరుగుతున్నట్టు చెప్తున్నట్టు ఉండే వాటిల్లో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది యూస్ చేస్తామంట. అయితే కొన్ని వెర్బ్స్ అనేవి ఏంటంటే వాంట్, వండర్, హోప్, థింక్ అలాంటివి అనమాట. అలాంటివి యూస్ చేసి ఏవైనా చెప్పినప్పుడు కొంచెం పొలైట్గా ఉండేలాంటివిగా మర్యాదపూర్వకంగా ఉండేలా మనం చెప్తూ ఉంటాం అన్నమాట ఆ సెంటెన్సెస్ని. సో అలాంటివన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లోని మనం తెలియచేయచ్చు. అంటే ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే, ఐ వాంటెడ్ టు డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ మేడం. నేను మీతో ప్రపోజల్ అనేది డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వండర్డ్ ఇఫ్ ఐ కుడ్ డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ సార్. ఒకవేళ నేను మీతో దీని గురించి మాట్లాడడం కోసం చాలా సర్ప్రైజింగ్గా వెయిట్ చేస్తున్నాను అని అర్థం. ఐ థాట్ ఆఫ్ డిస్కసింగ్ మై ప్రపోజల్ విత్ యూ సార్. నాకు ఈ యొక్క విషయం పైన మీతో మాట్లాడాలని ఉన్నది అని చెప్పడం. ఐ హోప్ టు డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ సార్. నేను మీతో దీని గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను, సో లేకపోతే నాకు మాట్లాడాలని ఉన్నది అని ఈ విధంగా. సో ఇవన్నీ ఏంటంటే మనకి ప్రెజెంట్ టైంని తెలియచేస్తున్నట్టు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇవి వెర్బ్స్ అని చూడండి, వాంటెడ్, వండర్డ్, థాట్, హోప్డ్, ఇవన్నీ కూడా మనకి V3లోనే పాస్ట్ ఫామ్లోనే కనిపిస్తున్నాయి కదా. సో అవి చూడడానికి ప్రెజెంట్ టైంని తెలుపుతున్నట్టున్నా కూడా అవన్నీ కూడా మనం పాస్ట్ టెన్స్లోనే అయితే తెలియజేస్తాం. అలాగే ఇంకొన్ని సింపుల్ పాస్ట్ యొక్క ఫామ్స్ ఏంటంటే యూసేజ్ ఫామ్స్, ఆఫ్టర్ ద కండిషనల్ ఇఫ్ టు ఇండికేట్ హైపోథెటికల్. అంటే ఆల్రెడీ మనం ఇఫ్ క్లాస్ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ ఐ వేర్ ద ప్రైమ్ మినిస్టర్ ఐ వుడ్ ప్రొవైడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎట్ ఆల్ లెవెల్స్. ఇక్కడ ఏంటంటే ఊహాజనితం అన్నమాట. ప్రైమ్ మినిస్టర్ అనేది అవ్వడం జరుగుతుందా? అవ్వదు. కానీ ఒకవేళ నేను అయినట్టయితే ఈ విధంగా అనమాట. అది అలాంటివి కూడా మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తాం. ఒకవేళ నేను ప్రైమ్ మినిస్టర్ అయినట్టయితే నేను అందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తాను అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఇది కూడా మనకి సింపుల్ పాస్ట్ ఫామ్లోనే మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అలాగే సెకండ్, ఆఫ్టర్ ఇట్స్ టైమ్ వుడ్ రాదర్ విష్. ఇట్స్ టైమ్ ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం. టెన్సెస్ చెప్పినప్పుడు నేను చెప్పాను వుడ్ రాదర్ విష్ పైన కూడా మనం ఇక్కడ విష్ అన్న కూడా మనకి ఏంటంటే ఊహాజనితం కిందే వస్తుంది. ఇప్పుడు తర్వాత ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ ఐ ఆస్క్డ్ యూ వాట్ ద టైమ్ వాజ్. రిపోర్టెడ్ స్పీచ్లో కూడా మనం ఈ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్ని అయితే యూస్ చేస్తామంట. ఇది మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి. ఇప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చూస్తే, ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఫార్ములా అనేది మనకి ఎలా ఉంటుందంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ వెర్బ్ ఇన్ ది పాస్ట్ పార్టిసిపుల్. అంటే మనకి V3 రూపంలోనే ఉంటుంది. రిఫర్స్ టు అన్ యాక్షన్స్ ఇన్ ది పాస్ట్ విచ్ హ్యావ్ నో డెఫినెట్ టైమ్ రిఫరెన్స్. పర్టికులర్ టైం అనేది మనం రిఫర్ చేయకుండా జరిగే పనులు లేదంటే ఆ చెప్పే పనుల్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే తెలియజేస్తాం. ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ఫాలోయింగ్ 3 సిచ్యువేషన్స్. మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని 3 సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తామంట. అవి ఏంటంటో ఇప్పుడు చూద్దాం. ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ టు టాక్ అబౌట్ పాస్ట్ యాక్షన్స్ అండ్ ఈవెంట్స్ విచ్ ఆర్ కంప్లీట్లీ ఫినిష్డ్. అంటే పాస్ట్లో జరిగిన ఏవైతే విషయాలు ఉంటాయో వాటి గురించి తెలియజేస్తాం. అయితే however instead of the simple past, the present perfect is used if the action has current relevance, that is it is related to the speaker's experience. ఇక్కడ ఏంటంటే దీని యొక్క ఫుల్ మీనింగ్ ఏంటంటే ప్రెజెంట్ అంటే ఆల్రెడీ మనం కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ అయితే సింపుల్ పాస్ట్లోని కూడా తెలియజేస్తాం కదా. మరి ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్లోనే ఎందుకు అంటే ఇవి ఎలా ఉంటాయంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో తెలియజేసినవి ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఐ హ్యావ్ సీన్ ది తాజ్ మహల్ అని అన్నాడు. అంటే ఆల్రెడీ తాజ్ మహల్ని అతను చూసేశాడు, అది అయిపోయింది, ఓకే, కంప్లీటెడ్ యాక్షనే. దాని యొక్క అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ ఐ హ్యావ్ సీన్ ది తాజ్ మహల్ అనేది మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాం. అయితే అది మనం పాస్ట్లో ఎందుకు చెప్పకూడదు? చూసేశాడు కదా ఆల్రెడీ. అంటే అతను చూసేసిన దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఐ నో ది తాజ్ మహల్
ఇట్ ఈజ్ స్టిల్ ఫ్రెష్ ఇన్ మై మెమొరీ. నేను తాజ్మహల్ని చూసేసినా కానీ అది ఇప్పటికీ ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నది అని ఒక తెలియచేసే ఒక లింకప్ని మనకి ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే తెలియచేస్తాం. అంటే పాస్ట్కి ప్రెజెంట్కి ఉన్న లింక్ అనేది ఇక్కడ మనం తెలియచేస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, దిస్ యూజ్ ఆఫ్ ది ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ దేర్ ఫోర్ ఆల్సో కాల్డ్ ది ఎక్స్పీరియన్షియల్ యూజ్ ఆఫ్ ది ప్రెజెంట్ పర్ఫెక్ట్. సో అందువల్ల మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కొన్ని సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అది ఆల్రెడీ జరిగిపోయినా కానీ అది ఇంకా ఇప్పటికీ కూడా ప్రెజెంట్ ఇంకా మనకి మన కళ్ళ ముందే ఉన్నట్టు మనకి జరుగుతున్నట్టే ఉన్నది అని చెప్పే సందర్భంలో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. అయితే దాని యొక్క మీనింగ్ అనేది ఏంటి, ఈ విధంగా ఉంది. నేను తాజ్మహల్ని చూశాను అనేది మెయిన్ సెంటెన్స్ అయితే దాని యొక్క మీనింగ్ ఏంటి, నేను తాజ్మహల్ని చూసినప్పటికీ అది ఇంకా నా కళ్ళ ముందు ఇప్పటికీ కూడా మెదులుతూనే ఉన్నది అని తెలియజేస్తుంది. దాని యొక్క కాంట్రాస్ట్ ఏంటంటే ఐ సా ది తాజ్మహల్ 2 years ago. కానీ అది ఎప్పుడు చూశారు అంటే 2 సంవత్సరాల క్రితం అనేది ఆ తాజ్మహల్ని అతను చూడడం జరిగింది. సో అదనమాట ప్రెజెంట్కి పాస్ట్కి ఒక క్లియరెన్స్ అనమాట. అది ఇంకా కొనసాగుతూనే ప్రస్తుతం కూడా అతని బుర్రలోనే అది ఉన్నది కాబట్టి దాన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే తెలియజేయగలుగుతున్నాం. అలాగే సెకండ్ యూసేజ్ కనుక చూస్తే టు ఇండికేట్ అన్ యాక్షన్ సిచ్యువేషన్ విచ్ బిగేన్ ఇన్ ది పాస్ట్ అండ్ విచ్ హ్యాస్ కంటిన్యూడ్ అప్ టు ది ప్రెజెంట్ మూమెంట్. ద మూమెంట్ వెన్ వీఆర్ స్పీకింగ్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్. అంటే ఏదైనా ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి మీరు ఇప్పుడు మాట్లాడే టైం వరకు అది జరుగుతూనే ఉన్నది అంటే దాన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే చెప్తామంట. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. అంటే ఎప్పటి నుంచో ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతున్న హైదరాబాద్లోనే ఉంటున్నారంట. సో అది ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం చెప్తున్న టైంకి కూడా అలానే ఉన్నది. సో దాన్ని మనం ఈ విధంగా తెలియచేస్తూ ఉంటాం. అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఈ విధంగా తెలియచేస్తూ ఉంటాం కదా. ఇక్కడ చూడండి, దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఐ స్టార్టెడ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ 10 years ago అండ్ ఐఎమ్ స్టిల్ లివింగ్ ఇన్ హైదరాబాద్. అంటే ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను, ఇప్పుడు ఆ టైంకి మనం మాట్లాడుకునే టైంకి కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు అని చెప్పే సందర్భంలో. అయితే ఇఫ్ యూ విష్ టు స్టేట్ దట్ యూ స్టిల్ కంటిన్యూ టు లివ్ ఇన్ హైదరాబాద్ యూ షుడ్ సే, ఒకవేళ వాళ్ళు తర్వాత కూడా హైదరాబాద్లోనే ఉంటారు అని కనుక మనం చెప్పాలనుకుంటే అప్పుడు ఆ సెంటెన్స్ ఎలా చెప్తామంటే ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. అది తర్వాత కూడా కంటిన్యూ అవ్వచ్చేమో. సో అలా కంటిన్యూ అయితే మనం ఐ హ్యావ్ బీన్ అనేది యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి తెలీదు, మనం మాట్లాడుకునే టైం వరకే మనం అంచనా వేస్తాం అన్నమాట. సో ఎప్పుడు నుంచో జరుగుతుంది, మనం మాట్లాడుకునే టైం వరకు మనం మాట్లాడితే అది అక్కడితోనే మనకి ఎండ్ అనేది అవుతుంది. తర్వాత అతను హైదరాబాద్లో ఉంటారో ఉండరో అది మనకి తెలియదు కాబట్టి మనం మాట్లాడుకున్న టైం వరకే మనం చెప్పాలి. కాబట్టి ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years. నేను 10 years నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాను అయిపోయింది. ఉంటాను అంటే కనుక ఐ హ్యావ్ బీన్, తర్వాత కూడా ఉంటాను అంటే ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 years అని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. సో అది మనకి సెకండ్ యూసేజ్. అలాగే థర్డ్ యూసేజ్ కనుక చూస్తే ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ ఆల్సో, ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి. దిస్ యూజ్ ఆఫ్ ది ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇట్స్ లింకింగ్ యూజ్ యాజ్ ఇట్ లింక్స్ ది పాస్ట్ విత్ ది ప్రెజెంట్. ఇది ఏంటంటే పాస్ట్ని ప్రెజెంట్తో లింకప్ చేస్తుందంట. సో ఇలాంటి యూసేజ్ అనేది పాస్ట్ని ప్రెజెంట్తో లింకప్ చేస్తుందంట. సో థర్డ్ వన్ కనుక చూస్తే ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు రిఫర్ టు పాస్ట్ యాక్షన్స్ ఈవెంట్స్ హూజ్ రిజల్ట్స్ ఆర్ సీన్ ఇన్ ది ప్రెజెంట్. అంటే గతంలో ఏదైనా మనకి జరిగిపోయింది, సో గతంలో జరిగిపోయిన దాని యొక్క రిజల్ట్ అనేది ఇప్పుడు మనం ప్రెజెంట్లో కనుక చూస్తే అలాంటి వాటిని కూడా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లోనే తెలియజేస్తామంట. వెన్ దెర్ ఈజ్ ఎవిడెన్స్ ఇన్ ది ప్రెజెంట్ ఫర్ సమ్ యాక్షన్ ఈవెంట్ దట్ హ్యాపెండ్ ఇన్ ది పాస్ట్. అంటే ఏదైనా ఒక ఎవిడెన్స్ అనమాట. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఎగ్జామ్ అనేది రాశారనుకోండి,
మీరు లాస్ట్ మంత్ అనేది ఎగ్జామ్ రాశారు. సో ఈ మంత్ అనేది రిజల్ట్ అనేది వస్తుంది. సో ఈ రిజల్ట్ అనేది దేని యొక్క ఎవిడెన్స్? లాస్ట్ మంత్ మీరు రాసిన ఎగ్జామ్ యొక్క ఎవిడెన్స్ కదా. సో ఇలా ఏవైనా ఆల్రెడీ పాస్ట్లో జరిగిపోయిన యాక్షన్స్ యొక్క ఎవిడెన్స్ అనేది మనకి ప్రెజెంట్ టైంలో వచ్చినట్టయితే అలాంటి వాటిని కూడా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే తెలియజేస్తామంట. సో ఇక్కడ చూడండి, hence it is also called the evidential use of the present perfect. This is called resultative past. దీన్ని ఏమంటారంటే resultative past అని అంటారంటే మనం పాస్ట్లో చేసిన పని యొక్క రిజల్ట్ అనేది ప్రెజెంట్లో రావడం అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్ హ్యాజ్ రెయిన్డ్. సో ఇట్ హ్యాజ్ రెయిన్డ్ అంటే మనకి దాని యొక్క ఎవిడెన్స్ ఏంటి? లుక్ ద గ్రౌండ్ ఈజ్ వెట్ అంటే నేల అనేది తడిగా ఉన్నది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వర్షం పడింది అని మనం తెలియజేస్తున్న సందర్భం. సో అది కూడా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేసి చెప్తాం. సో ఫస్ట్ 3 యూసేజెస్ మనం చెప్పుకున్నాం. ఏంటేంటి? ప్రెజెంట్ టెన్స్లో ఏం చెప్తామంటే ఆల్రెడీ జరిగిపోయిన యాక్షన్ ఇంకా మన కళ్ళ ముందు మెదులుతూ ఉన్నట్టయితే దాన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్తాము. అలాగే పాస్ట్లో ఎప్పుడో స్టార్ట్ అయ్యి మనం మాట్లాడుకున్న టైం వరకు ఆ యాక్షన్ జరిగితే దాన్ని కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్తాము. అలాగే ఏదైనా పాస్ట్లో జరిగిపోయిన పని యొక్క రిజల్ట్ అనేది ఎవిడెన్స్ అనేది మనకి ప్రెజెంట్ టైంలో కనిపిస్తే దాన్ని కూడా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తామని ఇచ్చాడు. సో ఇది మనకి పాస్ట్ టెన్స్ అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క యూసేజ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఐస్ అప్పుడు మనకి ఈ రెండింటికి సంబంధించి డిఫరెన్సెస్ ఇప్పుడు మనం చూద్దాం. ఐ సా ద ఫిల్మ్ గాంధీ లాస్ట్ మార్చ్. సో ఇక్కడ పాయింట్ అనేది టైం అనేది పాయింట్ అవుట్ చేశాడు చూడండి, లాస్ట్ మార్చ్ అని. హియర్ ద స్పీకర్ ఈజ్ కాలింగ్ అటెన్షన్ టు ది యాక్షన్ ఆఫ్ సీయింగ్ అండ్ టు ది టైమ్ వెన్ ఇట్ హ్యాపెండ్. ఎప్పుడు చూసాడో అనేది అక్కడ పాయింట్ ఆఫ్ టైం అనేది మెన్షన్ చేశారు కాబట్టి అది మనకి ఇందులో ఉన్నదని చెప్పొచ్చు, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నదని చెప్పొచ్చు. అలాగే ఐ హ్యావ్ సీన్ ది ఫిల్మ్ గాంధీ. హియర్ ద స్పీకర్ ఈజ్ నాట్ సేయింగ్ వెన్ హీ సా ద ఫిల్మ్. అతను ఫిల్మ్ చూశాడని చెప్పాడు కానీ ఎప్పుడు చూశాడో చెప్పలేదు. హీ ఈజ్ కాలింగ్ అటెన్షన్ టు ది ఫ్యాక్ట్ that he is now a person with personal experience of the film or someone who can tell about it. సో ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ టైం అనేది అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి దీన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఐ కట్ మై ఫింగర్ వెన్ ఐ వాజ్ షార్ప్నింగ్ ది పెన్సిల్. నా యొక్క వేలు అనేది తెగింది ఎప్పుడు అంటే నేను పెన్సిల్ అనేది షార్ప్ చేస్తున్నప్పుడు. సో అక్కడ పెన్సిల్ అనేది షార్ప్ చేస్తున్నప్పుడు అనేది దేని తెలియజేస్తుంది? ఆ యొక్క టైంని తెలియజేస్తుంది. అందుకని ఇక్కడ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నదని చెప్పొచ్చు. అలాగే ఐ హ్యావ్ కట్ మై ఫింగర్ అంటే ఐ హ్యావ్ కట్ మై ఫింగర్. సో తన యొక్క చేయి అనేది తెగిందంట కానీ ఎప్పుడు తెగిందో మనకు తెలియదు కదా, అందుకని ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందని చెప్తాం. సో ఇవి మనకి ఎగ్జాంపుల్స్. అలాగే ద సింపుల్ పాస్ట్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ విత్ అడ్వర్బ్స్ ఆఫ్ పాస్ట్ టైం. అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది మనం కొన్ని సందర్భాల్లో ఎక్కడ వాడతామంటే కొన్ని అడ్వర్బ్స్ ఆఫ్ టైంలో, అంటే ఎస్టర్డే, 2 months ago, ఇన్ జూన్, ఇన్ 1965, డ్యూరింగ్ ది వార్, ఇలాంటి వాటిల్లో మనం వాడతాం. అయితే ఇవన్నీ కూడా మనం కొన్ని సందర్భాల్లో ప్రెజెంట్ టైంలోని వాడచ్చు, ఫ్యూచర్ టైం యాక్షన్స్లో కూడా వాడుతూ ఉంటామంట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, సార్ మే ఐ కమ్ ఇన్, ఐ వాంటెడ్ టు టాక్ యూ. నేను లోపలికి రావచ్చా, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇక్కడ వాంటెడ్ అనేది మనకు దేన్ని తెలియజేస్తుంది? వీటిని అదే పాస్ట్ టైంలో వెర్బ్ని తెలియజేస్తుంది కాబట్టి అది సింపుల్ పాస్ట్లో ఉన్నదని చెప్పొచ్చు. అలాగే ఇఫ్ యూ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ టుమారో వెన్ వుడ్ యూ రిటర్న్. నువ్వు ఒకవేళ రేపు ఢిల్లీ నుంచి కనుక వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు అని అడుగుతున్నాడు. సో అది కూడా మనకి సింపుల్ పాస్ట్లోనే ఉంటుంది. సో నెక్స్ట్ చూస్తే ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ నెవర్ యూజ్డ్ విత్ అడ్వర్బ్స్ ఆఫ్ పాస్ట్ టైం. సింపుల్ పాస్ట్లో మనం అలా అడ్వర్బ్స్ ఆఫ్ పాస్ట్ టైం యూజ్ చేసినట్టు ఇందులో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే మనం యూజ్ చేయమంట. యూ షుడ్ నాట్ సే ఫర్ ఎగ్జాంపుల్ షీ హ్యాస్ గాన్ టు హైదరాబాద్ ఎస్టర్డే. సో ఇక్కడ ఏంటంటే షీ హ్యాస్ గాన్ టు హైదరాబాద్ ఎస్టర్డే అని మనం చెప్పలేము. సే ఎయిదర్ షీ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే. అక్కడ ఏంటి మనం
షీ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే అని చెప్తే అది కరెక్ట్గా ఉంటుంది, కానీ ఈ విధంగా మనం చెప్పినట్టయితే అది కరెక్ట్ సెంటెన్స్ అనేది రాదు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది యాక్షన్ అండ్ ఇన్ ది టైమ్ వెన్ ఇట్ హ్యాపెండ్, మనం టైం కానీ లేకపోతే ఇంకొక విధంగా కనుక చెప్పాలనుకుంటే షీ హ్యాస్ గాన్ టు హైదరాబాద్ అని మనం చెప్పొచ్చు. ఇఫ్ యూ విష్ టు కన్వే ద ఐడియా దట్ షీ ఈజ్ నాట్ ఇన్ ది టౌన్ నౌ అంటే మనం దాని యొక్క ఫుల్గా పాయింట్అవుట్ చేసి చెప్పాలనుకుంటే కనుక ఏమని చెప్పొచ్చు, షీ హ్యాస్ గాన్ టు హైదరాబాద్, తను హైదరాబాద్ అనేది వెళ్ళింది అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి, ఇప్పుడు ఆమె ఇక్కడ టౌన్లో మనకి లేదు అని. సో ఈ విధంగా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే తెలియచేయచ్చు. అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఎలాంటి యాడ్వర్బ్స్ అనేవి యూస్ చేస్తామంటే టుడే, దిస్ మార్నింగ్, దిస్ వీక్, దిస్ మంత్ అనేవి యూస్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ చూస్తే ఐ హ్యావ్ సీన్ రాజు దిస్ వీక్, నేను ఈ వీకే రాజుని చూశాను అని అర్థం వస్తుంది. అలాగే ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ విత్ జస్ట్, రీసెంట్లీ, ఎట్, ఆల్రెడీ, నెవర్, ఎవర్, ఆఫ్ అండ్ సో ఫార్. ఇవన్నీ మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ని గుర్తుపట్టడానికి కీవర్డ్స్ కింద ఆల్రెడీ మనం టెన్సెస్లో అయితే చెప్పుకున్నాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే దే హ్యావ్ జస్ట్ గాన్, వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు. ఎగ్జాంపుల్ హ్యాస్ నాట్ అనిరుద్ లెఫ్ట్ ఎట్, సో అనిరుద్ అనే అతను ఇప్పటి వరకు ఇంకా వెళ్ళలేదు అని అర్థం వస్తుంది. సో ఇవి మనకి ప్రెజెంట్ అలాగే పాస్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అలాగే పాస్ట్ టెన్స్కి సంబంధించి. సో ఇవన్నీ ఒకేసారి చెప్పుకున్నాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో ఎవరు కొంచెం కంగారు పడుకుంటా 1-2 సార్లు వాటిని చదువుకొని టెన్సెస్ బుక్ అనేది దగ్గర పెట్టుకొని, లేదంటే మీ దగ్గర ఏమైనా మెటీరియల్స్ అనేవి ఉంటాయి కదా, సో అవి దగ్గర పెట్టుకొని ఈ యొక్క యూసేజెస్ అనేవి అందులో ఉన్నాయా లేవా, ఎలా ఉన్నాయని కనుక చూస్తే మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. సో నెక్స్ట్ లెసన్లో ఉన్న మీనింగ్స్ అయితే చూద్దాం. సో మనకి డియర్ డిపార్టెడ్ 1, 2లో ఉన్న గ్రామర్ అలాగే వొకాబులరీ పార్ట్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. ఇంకా సెకండ్ యూనిట్లో థర్డ్ లెసన్ వచ్చేసి ద బ్రేవ్ పాటర్. ద బ్రేవ్ పాటర్లో మనకి ఆథర్ గురించి అలాగే మీనింగ్స్ గురించి అయితే చూద్దాం. సో మార్గరెట్ సీక్ అనే వాళ్ళు ఈ యొక్క ద బ్రేవ్ పాటర్ అనేది రచించారు. వాజ్ ఎ గ్రేట్ స్టోరీ టెల్లర్. హీ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెల్లింగ్ ఫోక్ అండ్ మైథలాజికల్ స్టోరీస్ ఆఫ్ ఆసియా. ఆసియాలోనే ఉన్న ఫోక్ కానీ మైథలాజికల్ స్టోరీస్ కానీ ఎక్కువ చెప్పడంలో ఇతనికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉందంట. సో ఇతను చాలా ఆసియాలో ఉన్న దేశాలన్నీ కూడా ట్రావెల్ చేసి వాళ్ళ యొక్క స్టోరీస్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తూ ఉండేవారు అన్నమాట. సో కలెక్ట్ చేసి వాటిని ఇంగ్లీష్లోకి పబ్లిష్ చేస్తూ ఉండేవారు. హీ ట్రాన్స్లేటెడ్ మెనీ ఫేమస్ ఇండియన్ ఫోక్ స్టోరీస్ ఇంటూ ఇంగ్లీష్. ఇండియాకి సంబంధించిన మెనీ ఫోక్ స్టోరీస్ అనేవి ఇతను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారంట. ద ప్రెజెంట్ షార్ట్ స్టోరీ ద బ్రేవ్ పాటర్ ఈజ్ ఎ వెరీ పాపులర్ తెలుగు వన్ కలెక్టెడ్ బై హిమ్ ఫ్రమ్ ఇండియాలోంచి తీసుకున్న ఒక ఫోక్ స్టోరీలోంచి బ్రేవ్ పాటర్ అనే లెసన్ అయితే తీసుకోవడం జరిగిందంట. సో ఈ బ్రేవ్ పాటర్ అనేది ఎవరు రాశారు అంటే మార్గరెట్ సీక్ అనే ఆయన రాశారు. సో అందులో ఉన్న మీనింగ్స్ కనుక చూస్తే బ్లైండింగ్ అంటే వెరీ బ్రైట్, అంటే ఎలా అంటే కళ్ళు జిగేల్మంటున్నాయి, లేకపోతే చూడలేనంత మినుకుమని అలాంటి ఎక్కువ కాంతి వచ్చినప్పుడు అనమాట జిగేల్మండం అలా అన్నమాట. థ్యాచ్డ్ అంటే కవర్డ్ విత్ డ్రైడ్ స్ట్రా అంటే ఎండుగడ్డితోని ఫుల్గా ఎండుగడ్డితో కప్పబడిన అని అర్థం. అలాగే నోడ్ ఆఫ్ అంటే ఫాల్ ఎస్లీప్ అంటే కునుకుపాట్లు తీయడం. పామ్ వైన్ అంటే కళ్ళు అనమాట, తాటి కళ్ళు అనేవి ఉంటాయి కదా, సో అది. మట్టర్డ్ మీన్స్ స్పోక్ సంథింగ్ దట్ కెనాట్ బి హియర్డ్, మనకి వినబడలేనంతగా తనలో తానే గొనుక్కోవడం అనమాట. యువర్ మెజెస్టీ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, లాస్ట్ ఏదో ఒక లెసన్లో చెప్పుకున్నామంటే ఎవరినైతే రాజులు వాళ్ళు ఉంటారో వాళ్ళని ఒక గౌరవ పిలుపుతో పిలిచే ఒక పిలుపు అనమాట. శాడిల్ అంటే లెదర్ సీట్ ఫర్ ఏ రైడర్ ఆన్ ఏ హార్స్. గుర్రాల పైన ఎవరైతే గుర్రాన్ని రైడ్ చేస్తారో, గుర్రపు స్వారీ చేస్తారో అతను కూర్చోవడానికి ఒక తోలుతో తయారు చేసిన బెల్ట్ అనేది వేస్తారు కదా పైన, ఒక జీని లాంటిది, అలాంటిది అన్నమాట. స్టిరిప్స్ అంటే మెటల్ రింగ్స్ దట్ హ్యాంగ్ డౌన్ ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ ఏ హార్సెస్ సాడిల్ యూజ్డ్ టు సపోర్ట్ ద రైడర్స్ ఫుట్. ఆ సీట్ పైన కూర్చొని అటు ఇటు కాళ్ళు అనేవి పెట్టుకోవడానికి 2 ఇనుప
అంటే ఏమైనా మెటల్తో కానీ చేసిన రింగ్స్ అనేవి ఉంటాయి. సో అందులో కాళ్ళు అనేది సపోర్ట్కి ఉంటూ ఉంటాడు. అలాగే పావింగ్ అంటే టచింగ్ సంథింగ్ రిపీటెడ్లీ విత్ ఏ ఏదైనా పాదానికి తరచూ తగులుతూ ఉండడం అన్నమాట. హూవ్స్ అంటే ద హార్డ్ పార్ట్స్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ సమ్ యానిమల్స్ లైక్ హార్సెస్. అంటే కొన్ని ఇప్పుడు ఎద్దుల యొక్క పాదాలు కనుక, ఆవుల యొక్క పాదాలు కనుక చూసినట్టయితే మనం వాటి అడుగు అనేది చాలా గట్టిగా ఉంటుందన్నమాట. సో అలాంటి చాలా హార్డ్గా ఉంటుంది, అలాంటివి అన్నమాట కొన్ని యానిమల్స్ యొక్క పాదాలను. క్రాషింగ్ అంటే ఫాలింగ్, ఒకేసారి పెళ్ళుమని శబ్దంతో పడిపోవడం. రీన్స్ అంటే లాంగ్ లెదర్ బ్యాండ్స్ హెల్డ్ బై ఎ హార్స్ రైడర్ టు కంట్రోల్ ఇట్. గుర్రపు స్వారీ చేసిన వాళ్ళకి 2 చేతులతో మనకి పట్టుకొని వెనక్కి లాగుతూ ఉంటారు కదా, బెల్ట్లా ఉంటుంది పొడుగ్గా. సో అవి రీన్స్ అంటే. అలాగే సెంట్రీ మీన్స్ గార్డ్ ఆర్ ఏ సోల్జర్ హూస్ జాబ్ ఈజ్ టు గార్డ్ సంథింగ్. అంటే కాపలాదారు అని అర్థం. అప్రూటెడ్ అంటే పుల్డ్ ఏ ట్రీ ఆర్ ఏ ప్లాంట్ అవుట్ ఆఫ్ ది గ్రౌండ్. మట్టిలోంచి వేర్లతో సహా తీసేయడం అనమాట. ఆ ప్లాంట్ని వేర్లతో సహా తీసేస్తే అప్రూటెడ్ అంటారు. చీరింగ్ క్రౌడ్స్ మీన్స్ ఏ లార్జ్ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ షౌటింగ్ ఇన్ జాయ్. అందరూ ఆనందంతో ఒకే దగ్గర కలిసి కేరింతలు కొట్టడం. సో అలాంటి మీటింగ్ వస్తుంది. సో ఇవి మనకి సెకండ్ యూనిట్లో ఉన్న మొత్తం గ్రామర్, వొకాబులరీ, ఆథర్స్ అన్నింటికి సంబంధించి. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో సిలబస్ ప్రకారం కాకుండా అంటే మహా అయితే 1-2 టాపిక్స్ అనేవి మనం వొకాబులరీలో కానీ గ్రామర్లో కానీ తీసేయాల్సి వస్తుంది. అంటే ఒకవేళ సిలబస్ ప్రకారం కనుక చెప్పుకున్నట్టయితే. సో ఆ 1-2 టాపిక్స్ అయితే మనం నేర్చుకోవడంలో తప్పైతే లేదు కదండి. ఎందుకంటే ఇప్పుడు రేపో ఎల్లుటో డిఎస్సి అయితే వచ్చేలేదు కాబట్టి ఇంకా చాలా టైం అనేది ఎప్పుడు వస్తుందో లేదో కూడా తెలియదు. కాబట్టి టైం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు కొన్ని డీటెయిల్గా నేర్చుకున్నప్పుడు ఎగ్జామ్ ముందు మనం వాటిని జస్ట్ చూసినా దానిపైన ఒక ఐడియా అనేది ఉంటుంది. సో మనకి సిలబస్లో లేదు కదా అని వాటిని కనుక విడిచిపెట్టేసినట్టయితే, ఒకవేళ ఇచ్చినట్టయితే కొత్తగా యాడ్ చేసినప్పుడు మనం వాటిని మళ్ళీ కొత్తగా చదువుకోవాలంటే టైం ఎక్కువ పడుతుంది. సో ఒక్కసారి మనం ఏదైనా విషయం నేర్చుకోవడంలో తప్పులేదు కదా, అది మన దగ్గరే ఉంటుంది తప్ప ఎటు వెళ్ళదు కదండి. అందుకని సిలబస్ ప్రకారం కాకుండా టెక్స్ట్ బుక్లో ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం అయితే మనం చెప్పుకుందాం. ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు సిలబస్లో ఏవైతే ఉన్నాయో వాటిపైన మనం మళ్ళీ తిరగేసి వీడియోస్ అనేవి అయితే చేసుకుందాం. సో ఇది నేను చెప్పదలుచుకుంది. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.